గ్రీక్ మిథాలజీలోని ట్రోజన్ వార్ 10 ఏళ్ళు జరుగుతుంది. ఎంతో ప్రాణ నష్టం జరుగుతుంది. గాడ్స్ చేతుల మీదుగా నిర్మించబడిన కాసిల్ ధ్వంసం అవుతుంది. ఇదంతా జరగడానికి కారణం ఒక్క అమ్మాయి. అసలు ఈ వార్ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఇవన్నీ ఈ వీడియోలోని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఒకసారి నా ఛానల్కి వెళ్ళి నేను చేసిన కంటెంట్ని చెక్ చేయండి. కంటెంట్ నచ్చితే ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. ఎక్కడి నుంచి మొదలు పెడదాం? ముఖ్యంగా ఈ వార్లోని 3 స్టోరీస్ ఉంటాయి. ఒకటి ట్రోజన్స్ది, గ్రీక్స్ది అండ్ మూడోది గాడ్స్ది. ఈ స్టోరీలోని మెయిన్ కాసిల్ ట్రాయ్. ఈ కాసిల్ని స్వయాన గాడ్సే నిర్మిస్తారు. సీ గాడ్ అయిన పొసైడియన్, సన్ గాడ్ అయిన అపోలో చేతుల మీదుగా ఈ కాసిల్ నిర్మించబడుతుంది. కాసిల్ని ప్రొటెక్ట్ చేయడానికి చాలా పెద్ద పెద్ద వాల్స్ ఉంటాయి. ఆ వాల్స్ ని సామాన్య మానవులు ఎవరు ఛేదించలేరు. కొన్ని వాల్స్ అయితే ఎంత పెద్దగా ఉంటాయంటే వాటిని కేవలం జైంట్స్ మాత్రమే నిర్మించగలవు. అండ్ ఈ కాసిల్ని నిర్మిస్తున్నప్పుడు సైక్లోప్స్ అనే జైంట్స్ ని ఈ వాల్స్ ని నిర్మించడానికి వాడుకున్నారు. వీటిని ఒడిసిస్ తన రిటర్న్ జర్నీలోనే కలుస్తాడు. ఈ కాసిల్ని రూల్ చేసేది ప్రియం. తన వైఫ్ నేమ్ హెక్యూబా. వీళ్ళిద్దరికి మొత్తం 50 మంది కొడుకులు ఉంటారు, 12 మంది కూతుర్లు ఉంటారు. వీళ్ళలోని ముఖ్యంగా మనం మాట్లాడుకునేది నలుగురు గురించి. అందులోని మొదటివాడు హెక్టర్. ప్రియం తర్వాత ట్రాయ్ ని రూల్ చేయబోయేది తనే. ఈ ట్రాయ్ కాసిల్ని డిఫెండ్ చేయడానికి తనే ముందుంటాడు. అండ్ ట్రోజన్స్ లో ఉన్న వాళ్ళందరిలోనూ ఒక గొప్ప వారియర్ అన్నమాట. ఈ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. తర్వాత కెసెండ్రా. తినకి ఒక స్పెషల్ ఎబిలిటీ ఉంటుంది. గాడ్ అపోలో వల్ల తినకి ఫ్యూచర్ లో జరగబోయే ఈవెంట్స్ అన్ని ముందే తెలిసిపోతాయి. అపోలో కెసెండ్రాని ఇష్టపడతాడు, కానీ కెసెండ్రా అపోలోని రిజెక్ట్ చేయడం వల్ల అపోలోకి కోపం వస్తుంది. దానితోనే అపోలో కెసెండ్రాకి ఒక శాపం కూడా ఇస్తాడు. నువ్వు ఫ్యూచర్ లో జరగబోయే ఈవెంట్స్ నీకు ముందే తెలిసినా సరే వాటిని ఎవ్వరు నమ్మరు అని చెప్పి కెసెండ్రాతో చెప్తాడు. ట్రయోలస్. ఇతను ప్రియంకి యంగెస్ట్ సన్. పుట్టుకతోనే ఒక ప్రాఫెసీతో పుడతాడు. ట్రయోలస్ గాని పెరిగి పెద్దవాడైతే ట్రాయ్ సిటీని ఎవరు నాశనం చేయలేరు అని చెప్పి ఒక చిన్న ప్రాఫెసీ ఉంటుంది. కానీ చిన్నపిల్లాడు పెరిగి పెద్దవాడవడు. వీళ్ళందరితో పాటు ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటుంది. హెక్యూబా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు రేపో మాపో డెలివరీ ఇస్తుందన్న టైంకి తనకు ఒక విజన్ వస్తుంది. అందులోని ట్రాయ్ దేశం నాశనం అవుతున్నట్టుగా కనిపిస్తుంది. నీ బిడ్డ కాని పుడితే అతని వల్ల ఖచ్చితంగా నువ్వు చూసింది నిజం అవుతుందని చెప్పి దానిలోనే ఉంటుందన్నమాట. కానీ తన బిడ్డకి జన్మనిస్తుంది. ట్రాయ్ని ఎలాగైనా కాపాడుకోవాలని చెప్పి ఆ బిడ్డని చంపేద్దాం అనుకుంటారు. కానీ తల్లి అవడం వల్ల స్వయంగా తన చేతులతోనే తన కొడుకుని చంపాలనుకోదు. సో తన్ని చంపే బాధ్యత ఆ ఊరిలో ఉన్న ఒక గొర్రెల కాపరికి అప్పగిస్తుంది. అతను సామాన్య మానవుడు అవడంతోని తన చేతులతోని ఆ చిన్నపిల్లడిని చంపలేకపోతాడు. సో ఎవరికీ తెలియకుండా అతనికి ప్యారిస్ అనే నేమ్ పెట్టి సీక్రెట్ గా పెంచుతాడు. గ్రీక్ మిథాలజీలోని చాలా మంది గాడ్స్ ఉంటారు. వాళ్ళందరికీ లీడర్ జియోస్. తనకి ఒక వైఫ్ ఉంటుంది, తన పేరు హేరా. తనే కాకుండా జ్యూస్ కి చాలా మందితోని రిలేషన్ ఉంటుంది. ఇలానే జ్యూస్ ఒక రోజు థీటస్ అనే ఒక వాటర్ గాడెస్ ని చూసి లవ్ చేస్తాడు. థీటస్ కి షేప్ షిఫ్టింగ్ ఎబిలిటీ ఉంటుంది. అంటే తన బాడీని ఎలా కావాలంటే అలాగా మార్చుకోగలుగుతుంది. జ్యూస్ తను పెళ్లి చేసుకుందాం అనే టైంకి ఒక రోజు తనకు ఒక విజన్ వస్తుంది. అందులోని థీటస్ కి పుట్టబోయే బిడ్డ ఖచ్చితంగా తన తండ్రి కంటే గొప్పవాడవుతాడని ఉంటుంది. ఒకవేళ జ్యూస్ థీటస్ ని పెళ్లి చేసుకుంటే జ్యూస్ కంటే తను గొప్పవాడవుతాడు. తండ్రి కంటే కొడుకు గొప్పవాడవడం మంచిదని అనుకోవచ్చు, కానీ అది జోస్కి నచ్చదు. అలా జరగకూడదని అనుకుంటాడు. ఎందుకంటే జ్యూస్ సింహాసనం లాక్కుంది వాళ్ళ తండ్రి దగ్గర నుంచి. తన తండ్రి కూడా వాళ్ళ తండ్రి దగ్గర నుంచి అలానే లాక్కుంటాడు. ఇప్పుడు థీటస్ని పెళ్లి చేసుకుంటే తన రూల్కి దెబ్బ పడుతుంది. ఇదొక సైకిల్ లాగా రిపీట్ అవుతూనే ఉంటుంది. ఫస్ట్ టైం జ్యూస్ దాన్ని బ్రేక్ చేయాలని చెప్పి థీటస్ని ఒక హ్యూమన్కి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటాడు. దానికోసం భూమి మీద పియోలస్ అని చెప్పి ఒక అతన్ని చూసి వీళ్ళిద్దరికి మౌంట్ ఒలంపస్ మీద అందరి గాడెస్ని పిలిచి పెళ్లి జరిపిస్తాడు. ఈ మ్యారేజ్కి అందరినీ పిలుస్తారు కానీ ఒకళ్ళని మాత్రం పిలవరు. తన పేరు ఈరస్. తను ఎక్కడుంటే అక్కడ సమస్యలు క్రియేట్ చేస్తుందని కావాలనే తన ఇక్కడికి పిలవరన్నమాట. కానీ ఈరస్కి తను పిలవనందుకు కోపం వచ్చి కావాలనే ఆ మ్యారేజ్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఏదో ఒక సమస్య క్రియేట్ చేయాలని ఒక గోల్డెన్ యాపిల్ తీసుకొని దాని మీద టు ది ఫెయిరెస్ట్ అని రాస్తుంది. ఇక్కడ ఫెయిరెస్ట్ అంటే అందం అన్నమాట. ఎవరికైతే ఎక్కువ అందం ఉంటుందో వాళ్ళకే యాపిల్ చెందుతుంది అని అర్థం. ఈ యాపిల్ని హెయిరా, గాడెస్ ఆఫ్ విజ్డమ్ అయిన ఎథీనా అండ్ గాడెస్ ఆఫ్ లవ్ అండ్ బ్యూటీ అయిన అఫ్రోడైటీ ముందు పడేస్తుంది. వీళ్ళ ముగ్గురు ఆ యాపిల్ తీసుకొని నేను అందగత్తెనంటే నేను అందగత్తెనని చెప్పి కొట్టుకుంటూ ఉంటారు. న్యాయం కోసం జోస్ దగ్గరికి వెళ్తారు.
వీళ్ళ ముగ్గురులోని జ్యూస్ వైఫ్ కూడా ఉంటుంది కాబట్టి తను అందరికీ సమన్యాయం చేయలేడు. అందుకే వీళ్ళ ముగ్గురు ఒక సామాన్యమైన మానవుడిని ఎంచుకుంటారు. భూమి మీద ప్యారిస్ అనే ఒక గొర్రెల కాపరి దగ్గరికి వెళ్తాడు. ఇతనే రహస్యంగా పెరుగుతున్న ప్రియం అండ్ హెక్యూబా కొడుకు. తన దగ్గరికి వెళ్ళి ముగ్గురు జరిగింది చెప్తారు. ఆ యాపిల్ని ఇచ్చే ముందు ప్యారిస్కి ముగ్గురు ఒక్కొక్క ప్రామిస్ని చేస్తారు. హెయిరక్ గానీ యాపిల్ ఇస్తే తను ప్యారిస్ని కింగ్ అని చేస్తానంటుంది. ఎథీనా యుద్ధంలోనే తిరుగులేని వారియర్గా చేస్తానంటుంది. కానీ అఫ్రోడైటీ మాత్రం తన యంగ్ మ్యాన్ కాబట్టి ఈ ప్రపంచంలోనే అత్యంత అందమైన అమ్మాయిని నీకు ఇస్తాను అని ప్రామిస్ చేస్తుంది. ఆబ్వియస్ గా ప్యారిస్ అఫ్రోడైటీకే ఆ యాపిల్ ని ఇస్తాడు. ఈ ప్రపంచంలోనే అందమైన అమ్మాయి హెలెన్. తను స్పార్టాలో ఉందని చెప్తుంది. తర్వాత స్టోరీ స్పార్టాకి షిఫ్ట్ అవుతుంది. హెలెన్ పుట్టుకలో కూడా జోస్కి ఒక లింక్ ఉంటుంది. జోస్ ఎర్త్ మీదకి వచ్చినప్పుడు లీడా అనే ఒక అమ్మాయిని చూస్తాడు. తను చూసిన తర్వాత జోస్ తన దగ్గరికి తన రూపంలో వెళ్లకుండా ఒక అందమైన హంస రూపంలో మారి తన దగ్గరికి వెళ్తాడు. ఆ తర్వాత రోజే లీడా 2 eggs కి జన్మనిస్తుంది. ఆ 2 eggs లో నుంచి 4 పిల్లలు బయటకు వస్తారు. వాళ్ళే కాస్టర్, పోలాక్స్, క్లైటెమ్నెస్ట్రా అండ్ హెలెన్. హెలెన్ పెరిగే కొద్దీ తన అందం కూడా పెరిగిపోతూ ఉంటుంది. తను పెళ్లిడికి వచ్చేసరికి తనను పెళ్లి చేసుకోవడానికి చాలా మంది ప్రయత్నిస్తారు. గ్రీస్ లో ఉన్న ధనవంతులు, వారియర్స్, రాజకుమారులు అందరూ తన స్వయంవరానికి వస్తారు. అందులోని అగమెమ్నాన్, ఒడిసియస్, ఎయిజాక్స్ కూడా ఉంటారు. అగమెమ్నాన్ ఒక గొప్ప లీడర్, గొప్ప పొలిటీషియన్. ఎయిజాక్స్ ఒక గొప్ప వారియర్ అన్నమాట. వీళ్ళిద్దరిని కలిపితే ఒడిసియస్. హెలెన్ స్వయంవరంలోని రక్తపాతం జరగకూడదని హెలెన్ ఒక కండిషన్ పెడుతుంది. ఎవరైతే తను చూస్ చేసుకుంటుందో వాళ్ళ హస్బెండ్ని మిగతా వాళ్ళందరూ ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పి ఒక ఓత్ని ఇమ్మంటుంది. అందరూ దానికి సరే అంటారు. తర్వాత హెలెన్ మెనిలేస్ని తన హస్బెండ్గా చూస్ చేసుకుంటుంది. ఇతను అగమెమ్నాన్ యొక్క బ్రదర్ అన్నమాట. అగమెమ్నాన్ హెలెన్ యొక్క సిస్టర్ అయిన క్లైటెమ్నెస్ట్రాని పెళ్లి చేసుకుంటాడు. తన డెసిషన్ చూసి డిసప్పాయింట్ అయిన మిగతా వాళ్ళందరూ వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. హెలెన్ని పెళ్లి చేసుకున్న తర్వాత మెనిలేస్ స్పార్టాకి కింగ్ అవుతాడు. తర్వాత మెనిలేస్ క్రీట్ అనే ఒక చిన్న ఐలాండ్కి పని మీద బయలుదేరుతాడు. సరిగ్గా అప్పుడే ప్యారిస్ హెలెన్ కోసం స్పార్టా వస్తాడు. హెలెన్ని చూడగానే ప్యారిస్ ప్రేమలో పడిపోతాడు. హెలెన్ కూడా ప్యారిస్ని లవ్ చేస్తుంది. ఎందుకంటే అఫ్రోడైటీ మ్యాజిక్ హెలెన్ మీద పనిచేస్తుంది. ప్యారిస్ హెలెన్ని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు. తను పుట్టిన ట్రాయ్కే మళ్ళీ తిరిగి వెళ్తాడు. తన పేరెంట్స్ అయిన ప్రియం అండ్ హెక్యూబా ప్యారిస్ని చూసి గుర్తుపడతారు. ఎంతైనా కన్న కొడుకే కాబట్టి ప్యారిస్ని లోపలికి తీసుకొని రమ్మంటారు. తన బ్రదర్ అయిన హెక్టర్ ప్యారిస్ని చూసి తను చేసిన దానికి ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ రాబోతున్నాయని ముందుగానే గమనిస్తాడు. తన సిస్టర్ అయిన కెసెండ్రా తన వల్లే ట్రాయ్ నాశనం అవుతుందని అందరికీ చెప్తుంది. కానీ తను చెప్పిన మాటలు ఎవరూ నమ్మరు. ఎందుకంటే అపోలో శాపం ఉంటుంది కాబట్టి. తర్వాత మెనెలోయస్ స్పార్టాకి తిరిగి వస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత అక్కడ జరిగింది తెలుసుకుంటాడు. తన వైఫ్ని తిరిగి తీసుకురావడానికి గ్రీక్స్ అందరినీ పిలుస్తాడు. హెలెన్ స్వయంవరంలోని అందరూ హెలెన్కి ఒక మాట ఇస్తాడు. దాన్నే మెనెలోయస్ ఇక్కడ గుర్తు చేస్తాడు. ఫస్ట్ అందరికంటే ముందు మెనెలోయస్ వైపు అగమెమ్నాన్ వస్తాడు. ఇతను గ్రీక్స్లోని మైసీని అనే రాజ్యాన్ని రూల్ చేస్తూ ఉంటాడు. ఇది గ్రీక్స్లోని చాలా పెద్ద రాజ్యం. ఇప్పుడు అదంతా అగమెమ్నాన్ చేతిలో ఉంటుంది. తన బ్రదర్ కాబట్టి ముందు అగమెమ్నాన్ వస్తాడు. అగమెమ్నాన్ ఒక గొప్ప పొలిటీషియన్. ఇలాంటి వాటిల్లోని చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. తర్వాత పోలస్ని రూల్ చేసే నెస్టర్ వస్తాడు. ఇతనికి దాదాపు 90 years ఉంటాయి. అయినా సరే ఇతను చావడు. ఎందుకంటే ఇతనికి గాడెస్ అయిన అపోలో వరం ఉంటుంది. నెస్టర్ కూడా చాలా ఓల్డెస్ట్ కింగ్ అయినా సరే చాలా తెలివైన వాడు. ఖచ్చితంగా మెనెలోయస్కి పనికొస్తాడు. ఇప్పుడు వీళ్ళ వైపు ఒక గొప్ప లీడర్ ఉన్నాడు. వార్లోని చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ అతనైన నెస్టర్ ఉన్నాడు. ఇంకా ఈ యుద్ధంలోని కన్నింగ్ ప్లాన్స్ చేసే ఒడిసియస్ని కూడా వాళ్ళ వైపు తీసుకురావాలి అనుకుంటారు. దానికోసం ఎతికా బయలుదేరుతారు. వాళ్ళు ఎతికా వెళ్ళినప్పుడు ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ చాలా దిగులుగా ఉంటారు. ఏంటని కనుక్కోవడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళ రాజైన ఒడిసియస్ మతిస్థంలో లేకుండా బిహేవ్ చేస్తున్నాడని చెప్పి అక్కడున్న వాళ్ళు చెప్తారు. ఒడిసియస్ని చూడడానికి వెళ్ళినప్పుడు అతను పొలంలోని ఎద్దులకు బదులుగా ఒక గాడిదని గుర్రాన్ని కట్టి చేను దున్నుతూ ఉంటాడు. అందులోని విత్తనాలకు బదులుగా ఉప్పు జల్లుతూ ఉంటాడు. ఒడిసియస్ని అలా చూసిన తర్వాత అగమెమ్నాన్కి మెనెలోయస్కి హోప్ పోతుంది. ఇంక ఇతను మనకి పనికి రాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ వీళ్ళతో పాటు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ వస్తుంది. అతని పేరు పాలమెడిస్. ఒడిసియస్ ఎంత తెలివైనడో పాలమెడిస్ కూడా అంతే తెలివైనవాడు. పచ్చిగా చెప్పాలంటే ఒడిసియస్ కంటే కూడా పాలమెడిస్ ఒక మెట్టు ఎక్కువే ఉంటాడు. ఒడిసియస్ ప్రవర్తనలోని పాలమెడిస్కి ఏదో తేడా కనిపిస్తుంది. అప్పుడే పుట్టిన ఒడిసియస్ కొడుకైన టెలిమోకస్ని ఒడిసియస్ దున్నే ఆ గాడిద గుర్రం ముందు పెడతాడు. అది చూసిన ఒడిసియస్ వెంటనే తను చేసేదంతా ఆపి తన కొడుకుని తీసి ఒడిసియస్ వైఫ్ అయిన పెనెలిపేకి ఇస్తాడు. ఇప్పటి వరకు ఒడిసియస్ చేసిందంతా నాటకం. ఒడిసియస్ కోసం వీళ్ళు ఇక్కడికి వస్తారని తనకు ముందే తెలుసు. ఒడిసియస్కి వార్లోని పాల్గొనడం ఇష్టం ఉండదు. ఒడిసియస్కి యుద్ధం అంటే ఎలాంటి భయం ఉండదు. కానీ తన ఫ్యామిలీని వదిలి ఒడిసియస్ ఎక్కువ రోజులు ఉండలేడు.
ఈ యుద్ధంలో పాల్గొంటే తన ఫ్యామిలీని వదిలి బయటికి వెళ్లాల్సి వస్తుందని, దాని నుంచి తప్పించుకోవడానికి ఒడిసియస్ ఒక కన్నింగ్ ప్లాన్ వేస్తాడు. తన ప్లాన్ చెడగొట్టినందుకు పాలమెడిస్ని ఒడిసియస్ తన జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. ఇప్పుడు గ్రీక్స్ వైపు వాళ్ళ సైన్యాన్ని ముందుకు నడిపించే గొప్ప లీడర్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి యుద్ధంలోని ఫైట్ చేసే ఉడుకు రక్తం కావాలి. దానికోసం ఆర్గోస్ని రూల్ చేసే డైమెడిస్ని వాళ్ళ వైపు రమ్మంటాడు. ఇతను యంగెస్ట్ కింగ్ అనమాట. తన వైపు కూడా చాలా పెద్ద సైన్యమే ఉంటుంది. యంగ్ వారియర్స్లోని ముందు వరుసలోని అకేలిస్ ఉంటాడు. వీడియో స్టార్టింగ్లోని థీటస్కి పియోలస్కి గాడ్స్ అందరూ కలిసి మ్యారేజ్ చేశారని చెప్పాను కదా, వాళ్ళిద్దరికి పుట్టినవాడే అకేలిస్. వాళ్ళ మదర్ ఒక వాటర్ గాడెస్ అవడం వల్ల అకేలిస్కి ఇమ్మోర్టాలిటీ ఇవ్వాలి అనుకుంటుంది. దానికోసం అండర్ వరల్డ్లోని స్టిక్స్ అనే ఒక పవిత్రమైన వాటర్లోని తన బాడీని ముంచాలి అనుకుంటుంది. కాకపోతే ఆ వాటర్లోని అకేలిస్ బాడీ సగం మాత్రమే ములుగుతుంది. తన కాళ్ళకి ఇమ్మోర్టాలిటీ రాదనమాట. ఓన్లీ తన అప్పర్ బాడీకే ఇమ్మోర్టాలిటీ ఉంటుంది. ఎలాంటి ఆయుధం కూడా తన అప్పర్ బాడీని ఏమీ చేయలేదు. చిన్నప్పుడే తను కైరోన్ అనే ఒక సెంచూరియన్ దగ్గర పెరుగుతాడు. తన బాడీ హాఫ్ హ్యూమన్ లాగా హాఫ్ హార్స్ లాగా ఉంటుంది. తినే గ్రీక్ గాడ్ అయిన హెర్కులిస్ కూడా ట్రైనింగ్ ఇస్తాడు. అకేలిస్ తన దగ్గరే అన్ని విద్యలు నేర్చుకుంటాడు. కైరోన్ అకేలిస్ని ఒక గొప్ప వారియర్ లాగా తీర్చిదిద్దుతాడు. సడన్ గా ఒకరోజు థీటస్కి అకేలిస్ గురించి ఒక నిజం తెలుస్తుంది. అకేలిస్ జీవితం 2 విధాలుగా ఉంటుంది. ఒకటి, తన ప్రశాంతంగా ముసలివాడయ్యేంత వరకు ఎలాంటి గుర్తింపు లేకుండా ప్రశాంతంగా బతకడం. రెండోది, యంగేజ్లోనే ఒక వారియర్ లాగా చనిపోవడం. తన స్టోరీని తరతరాలు గుర్తుపెట్టుకునేలా చేయడం. తన జీవితం ఎలా ఉండాలో డిసైడ్ చేసుకునే లోపే థీటస్కి ఒక సందేశం అందుతుంది. అది గ్రీక్స్ నుంచి. వాళ్ళందరూ ట్రాయ్ దేశం మీద యుద్ధానికి వెళ్ళబోతున్నాం అని చెప్పి, ఈ యుద్ధానికి మీ కొడుకైన అకేలిస్ మాకు కావాలి అని అందులో ఉంటుంది. ఎలా అయినా సరే థీటస్ అకేలిస్ని యుద్ధం నుంచి తప్పించాలి అనుకుంటుంది. దానికోసం అకేలిస్ని అమ్మాయిగా రెడీ చేసి కేవలం అమ్మాయిలు ఉండే స్కైరోస్ అనే ఒక ఐలాండ్లో పడేస్తుంది. ఇక్కడే అకేలిస్ డైమీడియా అనే ఒక అమ్మాయిని కూడా లవ్ చేస్తాడు. అకేలిస్ ఐలాండ్లో దాక్కున్నాడని చెప్పి ఒడిసియస్కి తెలుస్తుంది. తను తీసుకురావడానికి ఒడిసియస్ ఆ ఐలాండ్కి ఒక కన్నింగ్ ప్లాన్తో వెళ్తాడు. ఆ ఐలాండ్కి తను వెళ్తూ తనతో పాటు 2 బాక్సెస్ని తీసుకుని వెళ్తాడు. ఒక బాక్స్లోనేమో అమ్మాయిలు ఇష్టపడే జ్యువెలరీని ఉంచుతాడు. ఇంకొక బాక్స్లోనేమో ఒక ఆర్మర్ని, ఒక కత్తిని ఉంచుతాడు. ఆ 2 బాక్సుల్ని అమ్మాయిలకి గిఫ్ట్గా ఇస్తాడు. ఆబ్వియస్గా అమ్మాయిలందరూ మొదటి బాక్స్లో ఉన్న జ్యువెలరీని ఎంచుకుంటారు. కానీ ఇక్కడే ఒడిసియస్ బయటికి వెళ్ళి ఈ ఐలాండ్ మీదకి ఎవరో దండెత్తి వస్తున్నారని చెప్పి ఒక శంఖాన్ని పూరిస్తాడు. అది విన్న అకేలిస్ ఈ ఐలాండ్లో ఉన్న అమ్మాయిల్ని కాపాడడం కోసం ఆ ఆర్మర్ కత్తిని పట్టుకొని బయటకు వస్తాడు. అకేలిస్ వెళ్తూ తన ప్రాణ స్నేహితుడైన ప్యాట్రిక్లోస్ను కూడా తనతో పాటు తీసుకెళ్తాడు. వీళ్ళిద్దరి మధ్యలోని ఒక మంచి బాండింగ్ ఉంటుంది. ఒకరిని విడిచి ఒకళ్ళు ఉండలేరన్నమాట. ఇప్పుడు గ్రీక్స్ అందరూ అసెంబుల్ అయిపోయారు. ఇంకా వీళ్ళందరూ ట్రాయ్ దేశానికి వెళ్ళడమే ఆలస్యం. వీళ్ళు ఇటువైపు నుంచి అటువైపుకి వెళ్ళాలంటే షిప్పుల్లోనే వెళ్ళాలి. అందరూ షిప్పులు పెట్టుకొని రెడీగా ఉన్నారు. కానీ సముద్రం మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒక్క గాలి కూడా వేయదు. ఈ ఓడల్ని అటువైపుకి తీసుకెళ్లాలంటే సముద్రంలోని గాలి వేయడం చాలా ఇంపార్టెంట్. ఎన్ని రోజులైనా సరే సముద్రం అలానే ఉంటుంది. ఇది చూసి అగమెమ్నాన్కి ఒక అనుమానం వస్తుంది. ఏంటా అని కనుక్కోవడానికి ఒక ప్రీస్ట్ ని కలుస్తాడు. అప్పుడు అగమెమ్నాన్కి అర్థమయ్యేది ఏంటంటే, అగమెమ్నాన్ తన ఎంగేజ్ లో ఉన్నప్పుడు ఆర్టెమిడిస్ అనే ఒక దేవతకి ఇష్టమైన జింకని చంపేస్తాడు. తనకి ఇష్టమైన దాన్ని చంపేశాడు కాబట్టి ఇప్పుడు అగమెమ్నాన్ ప్రాబ్లం సాల్వ్ కావాలంటే అగమెమ్నాన్ తనకిష్టమైన దాన్ని సాక్రిఫైస్ చేయాలన్నమాట. అగమెమ్నాన్కి ఇష్టమైంది తన కూతురైన ఇఫిజినియా. ఇది తెలుసుకున్న అగమెమ్నాన్ కుంగిపోతాడు. ట్రాయ్ మీదకి యుద్ధానికి వెళ్ళడానికి రెడీగా ఉన్న సైనికులందరూ టెంట్ వేసుకొని అక్కడే ఉండిపోతారు. రోజుకి వాళ్ళ ఆరోగ్యం క్షీణిస్తుంది. ఒక్కొక్కరుగా చనిపోతూ ఉంటారు. ఇది చూసిన మెనిలోయస్ అగమెమ్నాన్ దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ ప్రాణాలు కాపాడడం కోసం నువ్వు ఒక్క ప్రాణాన్ని సాక్రిఫైస్ చేయలేవా అని అడుగుతాడు. అగమెమ్నాన్కి ఇష్టం లేకపోయినా సరే మెనిలోయస్ చెప్పిన దానికి ఒప్పుకుంటాడు. తన కూతురైన ఎఫిజినియాని నిజం చెప్పకుండా తనని అకేలిస్కి ఇచ్చి పెళ్లి చేయబోతున్నామని చెప్పి ఎఫిజినియాని ఇక్కడికి రప్పిస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎఫిజినియా తన మ్యారేజ్ కోసం రెడీ అవుతుంటే అక్కడ ఉన్న సైనికులందరూ తన బలి కోసం ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. కొంతసేపటికి ఎఫిజినియాకి అక్కడ ఏం జరుగుతుందో అర్థమవుతుంది. అక్కడున్న గ్రీక్ సైన్యం కోసం వాళ్ళ ఫాదర్ అయిన అగమెమ్నాన్ కోసం ఈ సాక్రిఫైస్ చేయడానికి ఎఫిజినియా ఒప్పుకుంటుంది. ఎఫిజినియా తీసుకున్న డెసిషన్ విన్న తర్వాత అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు. ఎఫిజినియాని చంపేసిన తర్వాత గ్రీక్ సైన్యం సక్సెస్ఫుల్గా ట్రాయ్ని చేరుకుంటుంది.
గ్రీక్స్ని ఎదుర్కోవడానికి ట్రోజన్స్ కూడా వాళ్ళ సైన్యాన్ని సమకూర్చుకుంటారు. అఫ్రోడైటిస్ అన్నైన ఎయినస్ ట్రోజన్స్ వైపు ఉంటాడు. ఇంకా లైసియా నుంచి గ్లాకస్ వస్తాడు. జూస్ అన్నైన శాపడాన్ కూడా ట్రోజన్స్ వైపే ఉంటారు. ఇతను కూడా ఒక గొప్ప వారియర్ అన్నమాట. అమెజాన్స్ నుంచి పెంతసేలియా అనే ఒక అమ్మాయి వస్తుంది. తిను మెన్స్ కంటే కూడా చాలా బాగా యుద్ధం చేస్తుంది. వీళ్ళే కాకుండా గాడ్స్ కూడా ఈ ట్రూ గ్రూప్స్ వైపు వస్తారు. ప్యారిస్ యాపిల్ ఇచ్చినందుకు అఫ్రోడైటీ ట్రోజన్స్ కి సపోర్ట్ చేస్తుంది. గాడ్ అపోలో కూడా ట్రోజన్ వైపే ఉంటాడు. ఇంకా ప్యారిస్ యాపిల్ ఇవ్వనందుకు హెరా, ఎథీనా స్పార్టన్స్ కి సపోర్ట్ చేస్తారు. ఇంకా సీ గాడ్ అయిన పొసైడియన్ కూడా స్పార్టన్స్ వైపే ఉంటాడు. స్పార్టన్స్ 9 ఏళ్లుగా గ్యాప్ లేకుండా ట్రాయ్ మీద యుద్ధం చేస్తూనే ఉంటారు. కానీ ఒక్కసారి కూడా ఆ కాసిల్ని నాశనం చేయలేకపోతారు. ఈ 9 ఏళ్లలోనే శాంతి ఒప్పందాలు జరిపించడానికి చాలాసార్లు ట్రై చేస్తారు. కానీ అవి కూడా కుదరవు. ఎందుకంటే ట్రాయ్కి హెలెన్ తన ఇష్టపూర్వకంగానే వచ్చింది కాబట్టి. ఇంకా ట్రాయ్ వాల్స్ని డిస్ట్రాయ్ చేయలేకపోతున్నారు కాబట్టి ట్రాయ్ చుట్టుపక్కల ఉన్న రాజ్యాల్ని సొంతం చేసుకోవాలి అనుకుంటారు. దీనికోసం అకేలిస్ బయలుదేరుతాడు. ఒక్కొక్క రాజ్యాన్ని ఓడించుకుంటూ వెళ్ళిపోతాడు. అకేలిస్ని చూసి కొంతమంది యుద్ధం చేయడానికి భయపడితే మరికొంతమంది అతన్ని చూసే వాళ్ళ రాజ్యాన్ని తనకు అప్పగిచ్చేసి వెళ్ళిపోయేవాళ్ళు. అంతలాగా అకేలిస్ ఫైట్ చేస్తాడు. అకేలిస్ రాజ్యాన్ని ఓడించినప్పుడు అక్కడుండే అమ్మాయిల్ని వాళ్ళు స్లేవ్స్గా తీసుకెళ్లేవాళ్ళు. ఇందులోని ఇద్దరు అమ్మాయిల వల్ల స్టోరీ మలుపు తిరుగుతుంది. వాళ్ళే క్రైసిస్ అండ్ బ్రైసిస్. వీళ్ళిద్దరిలోని బ్రైసిస్ అకిలిస్ని తీసుకుంటే క్రైసిస్ని అగమెమ్నాన్ కావాలి అనుకుంటారు. కానీ క్రైసిస్ వాళ్ళ ఫాదర్ కొంచెం ధనవంతుడు. అగమెమ్నాన్ దగ్గరికి వెళ్ళి తన కూతుర్ని తనకి తిరిగి అప్పగించడానికి అగమెమ్నాన్కి ఏం కావాలో కోరుకోమంటాడు. అయినా సరే అగమెమ్నాన్ తను చెప్పిన దానికి ఒప్పుకోడు. కానీ వాళ్ళ ఫాదర్ అపోలో అనే గాడ్ని నమ్మడం వల్ల, అపోలోకి ఇది తెలియడం వల్ల అపోలో అగమెమ్నాన్ సైన్యం మీద నిప్పుల వర్షం కురిపిస్తాడు. తర్వాత అగమెమ్నాన్ తన కూతుర్ని విడిపించేస్తాడు. కానీ అగమెమ్నాన్లోని కామం మాత్రం చావదు. అకెలిస్ దగ్గర ఉన్న బ్రైసిస్ని కావాలి అనుకుంటాడు. దీనికి అకెలిస్కి కోపం వచ్చి అగమెమ్నాన్ మీద కత్తి దూస్తాడు. గాడ్ ఎథీనా వచ్చి అకిలిస్ని ఆపుతుంది. ఇంకా చేసేది ఏమి లేక అకెలిస్ తన దగ్గర ఉన్న బ్రైసిస్ని అగమెమ్నాన్కి ఇచ్చేస్తాడు. కానీ ఇక నుంచి తన సైన్యంలోని ఉండనని చెప్పి అకెలిస్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ఒడీసియస్కి యుద్ధంలోనే తను ఇక్కడ రావడానికి కారణమైన పాలమెడిస్ మీద రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటాడు. తన టెంట్లోని ట్రోజన్స్ కాయిన్స్ని పెడతాడు అండ్ ఒక లెటర్ కూడా రాస్తాడు. ఆ టెంట్లో ఉన్న సైనికులు ఆ లెటర్ చదవడం వల్ల పాలమెడిస్ సీక్రెట్గా ట్రోజన్స్కి హెల్ప్ చేస్తున్నాడని చెప్పి అందరూ అనుకుంటారు. దీనితోనే పాలమెడిస్ని బయటికి రప్పించి రాళ్లతో కొట్టి చంపేస్తారు. పాలమెడిస్ తను నిజం చెప్పినా సరే ఎవరూ నమ్మరు. తను చనిపోతూ ఒక మాటే అంటారు, మీరు నిజాన్ని చూడలేకపోతున్నందుకు నాకు చాలా బాధగా ఉందని చెప్పి తను చనిపోతాడు. ఈ క్యారెక్టర్ చనిపోతే ఖచ్చితంగా ఒడిసియస్ అంత పేరు వచ్చేది. గ్రీక్స్ వైపు అకిలిస్ ఇంకా లేడని చెప్పి హెక్టర్ తెలుసుకుంటాడు. గ్రీక్స్కి బలమే అకిలిస్. ఇప్పుడు తను లేడని తెలుసుకున్న తర్వాత హెక్టర్ గ్రీక్స్ మీద విరుచుకుపడతాడు. రెండు టీమ్స్లోనూ చాలా ప్రాణ నష్టం జరుగుతుంది. దాన్ని ఆపడం కోసం హెలెన్ ఈ యుద్ధం తన వల్లే జరుగుతుంది కాబట్టి తన కోసం వచ్చిన ప్యారిస్ని మెనిలోయస్ని తలపడమంటారు. ఇద్దరిలోని ఎవరు గెలిస్తే వాళ్ళకే హెలెన్ దక్కుతుంది అని చెప్తారు. మెనిలోయస్ ప్యారిస్ మీద విరుచుకుపడతాడు. ప్యారిస్ మీద తనదే పైచేయి అవుతుంది. ప్యారిస్ని చంపేద్దామన్న టైంకి సరిగ్గా అక్కడికి అఫ్రోడైటీ వచ్చి ప్యారిస్ని ఎత్తుకెళ్ళిపోతుంది. తీసుకెళ్లి తన వైఫ్ అయిన హెలెన్ దగ్గర పడేస్తుంది. ప్యారిస్ ఆఖరిగా హెలెన్ని చూసినందుకు చాలా ఆనందపడతాడు. కానీ హెలెన్కి మాత్రం అది నచ్చదు. ప్యారిస్ని ఇలా చూసిన తర్వాత ఇంకా తన యుద్ధానికి పనికిరాడని చెప్పి హెక్టర్ ఇంకా బరిలోకి దిగుతాడు. గ్రీక్ సైన్యం అంతా మెల్లమెల్లగా ఓడిపోతూ వస్తుంది. ఈ విషయం తెలుసుకున్న అకెలిస్ గ్రీక్స్కి సపోర్ట్ చెయ్యాలి అనుకోడు. సో అకెలిస్ రాకపోవడంతోనే తన ఫ్రెండ్ అయిన ప్యాట్రిక్లోస్ అకెలిస్ ఆర్మర్ వేసుకొని హెక్టర్తో తలపడతాడు. హెక్టర్ అతన్ని చూసి అకెలిస్ అని అనుకుంటాడు. తనతోని పోరాడి ప్యాట్రిక్లోస్ని చంపేస్తాడు. తను చనిపోయిన తర్వాత తన హెల్మెట్ తీస్తే అది ప్యాట్రిక్లోస్. ఇంతసేపు తను అకెలిస్తోని పోరాడుతున్నానని చెప్పి హెక్టర్ అనుకుంటాడు. తన ఫ్రెండ్ చనిపోయాడన్న విషయం తెలుసుకున్న అకెలిస్ చాలా బాధపడతాడు. తను చంపినందుకు హెక్టర్ మీద రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటాడు. ఆ నెక్స్ట్ డే హెక్టర్కి అకెలిస్కి ఒక యుద్ధం జరుగుతుంది. తన ఫ్రెండ్ని చంపినందుకు హెక్టర్ మీద అకెలిస్ పై చేయి సాధిస్తాడు. అకెలిస్ చేతిలోని ఓడిపోతానని తెలిసినా సరే హెక్టర్ ఎక్కడా వెనక్కి తగ్గడు. అకెలిస్ చేతిలోని హెక్టర్ చనిపోయే ముందు అకెలిస్కి ఒకటే మాట చెప్తాడు, తను చనిపోయిన తర్వాత తన బాడీని వాళ్ళ ఫాదర్కి అప్పగించమని. అకెలిస్ తన చేతిలో ఉన్న బల్లెన్ని హెక్టర్ గొంతులో దించుతాడు. హెక్టర్ని చంపేసిన తర్వాత అకెలిస్ తన బాడీని అకెలిస్ రథానికి కట్టుకొని ట్రాయ్ వాల్స్ ముందు తిప్పుతాడు. హెక్టర్ మాట వినకుండా ట్రోజన్స్కి తన బాడీని అప్పగించడు. అకెలిస్ టెంట్లోకి తీసుకెళ్తాడు. ఆ రోజు నైట్ హెక్టర్ ఫాదర్ అయిన ప్రియం అకెలిస్ దగ్గరకు వచ్చి తన కొడుకు బాడీని తనకు అప్పగించమని బతిమాలుతాడు. అప్పుడు అకెలిస్ తన ఫ్రెండ్ చనిపోయాడన్న బాధలోంచి బయటకు వచ్చి ప్రియం చెప్పిన మాటలు విని హెక్టర్ బాడీని ప్రియంకి ఇచ్చేస్తాడు.
హెక్టర్ చనిపోవడంతోనే ఇంకా ట్రోజన్స్ పని అయిపోయిందని అందరూ అనుకుంటారు. వాళ్ళ వైపు ఉన్న ఒక్క వారియర్ కూడా మిగలడు. ఇంకా ట్రాయ్ కాసిల్ని ఎలానా తన సొంతం చేసుకోవాలని అక్కెలిస్ తన రథాన్ని వేసుకొని బయలుదేరుతాడు. కానీ చాలామంది అక్కెలిస్ని వెళ్ళొద్దని చెప్తారు. ఎందుకంటే ఆ వాల్స్ని మనం డిస్ట్రాయ్ చేయలేమని అంటారు. కానీ అక్కిలిస్ మాత్రం ఎవరి మాట వినడు. మీరు కానీ అడ్డు లేకపోతే ముందు నా బల్లు మిమ్మల్ని చీల్చుకొని వెళ్తుందని అంటాడు. అక్కెలిస్ రావడాన్ని చూసి ట్రాయ్ కాసిల్లో ఉన్న వాళ్ళందరూ ఇక మన పని అయిపోయిందని అనుకుంటారు. కానీ ఇక్కడే పారిస్ గాడ్ అపోలో సాయంతోని అక్కెలిస్ వీక్నెస్ అయిన కాళ్ళ గురించి తెలుసుకొని ఒక బాణాన్ని తన కాళ్ళ మీద కుదులుతాడు. ఎప్పుడైతే ఆ బాణం అక్కెలిస్ కాళ్ళను తాకుతుందో అక్కడే అక్కెలిస్ కుప్పకూలిపోతాడు. తన అప్పర్ బాడీ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో అక్కెలిస్ కాళ్ళు కూడా అంతే వీక్ గా ఉంటాయి. తను పడిపోయిన తర్వాత 2 గ్రూప్స్ షాక్ లో ఉంటాయి. ఇలా షాక్ లో ఉన్నప్పుడే అక్కెలిస్ తన చివరి శ్వాసని వదిలేస్తాడు. దాదాపు గ్రీక్స్ ని గెలిపిస్తాడన్న హోప్స్ అందరికి ఇచ్చి ట్రోజన్స్ అందరినీ భయపెట్టి తను చనిపోతాడు. తన పేరు చరిత్ర మర్చిపోదు. అకెలిస్ని చంపినందుకు పారిస్ని వెంటాడి మరి గ్రీక్స్ చంపేస్తారు. గ్రీక్స్ వైపు ఉన్న వారియర్స్ అందరూ చనిపోతారు. అలానే ట్రోజన్స్ వైపు ఉన్న వారియర్స్ కూడా చనిపోతారు. కానీ ట్రోజన్స్ వైపు ట్రాయ్ కాసిల్ ఉంటుంది. దాన్ని ఛేదించాలంటే అకెలిస్ లాంటి వారియర్స్ గ్రీక్స్ దగ్గర ఎవరూ లేరు. అంతా అయిపోయిందన్న టైంకి ఇక్కడే ఒడిసియస్ ఒక కన్నింగ్ ప్లాన్ వేస్తాడు. ఒక పెద్ద వైట్ హార్స్ని ఒడిసియస్ నిర్మిస్తాడు. ఒడిసియస్ ఆ హార్స్ని ఎంత అందంగా నిర్మించమంటాడంటే ఆ హార్ట్ స్టాచ్యూని ఎవరు చూస్తే వాళ్ళకి వెంటనే నచ్చేయాలి. దాన్ని నిర్మించిన తర్వాత ఒడిసియస్తో పాటు చాలా మంది వారియర్స్ అందులో ఉంటారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ట్రాయ్ కాసిల్ ముందు ఆ హార్స్ని పెడతారు. అది చూసిన తర్వాత కాసిల్లో ఉన్న వాళ్ళందరూ గ్రీక్స్ తమ ఓటమిని ఒప్పుకున్నారని అందరూ అనుకుంటారు. ఆ హార్స్ని తీసుకెళ్లి కాసిల్ లోపల పెడతారు. అది చూసిన కసెండ్రాకి తర్వాత రోజు ఏం జరుగుతుందో అర్థమవుతుంది. అందరికీ అది చెప్పడానికి ట్రై చేస్తుంది. కానీ తన చెప్పిన మాటలు ఎవరూ వినరు. ఆ రోజు నైట్ ఆ హార్స్ నుంచి బయటకు వచ్చి ట్రాయ్ కాసిల్లో ఉన్న వాళ్ళందరినీ గ్రీక్స్ చంపేస్తారు. హెక్టర్ వైఫ్ని కొడుకుని దారుణంగా చంపేస్తారు. ఇంకా కసాండ్రాని పట్టుకున్న తర్వాత అగమెమ్నాన్ తను నాకు కావాలి అంటాడు. ఈ ట్రాయ్ మీద అగమెమ్నాన్ యుద్ధానికి వచ్చింది ఇక్కడ ఉండే సంపదని తీసుకెళ్ళడానికి. తను అనుకున్నట్టుగానే ఆ సంపదతో పాటు కసాండ్రాని కూడా తీసుకొని వెళ్తాడు. కానీ కసాండ్రాని అగమెమ్నాన్తో చూసిన తర్వాత తన వైఫ్ అయిన క్లైటెమ్నెస్ట్రాకి నచ్చదు. తను పడుకున్నప్పుడు అగమెమ్నాన్ని కత్తితో పొడిచి చంపేస్తుంది. ఎలా అయితే అగమెమ్నాన్ తన కూతురైన ఎఫిజినియాని చంపేస్తాడో సేమ్ అలాంటి ఫేటే అగమెమ్నాన్కి వస్తుంది. యుద్ధం అయిపోయిన తర్వాత మెనిలోయస్ హెలెన్ని చూస్తాడు. ఎంత కోపం ఉన్నా సరే హెలెన్ని చూడగానే మెనిలోయస్కి కోపం అంతా పోతుంది. తనని తీసుకొని వెళ్ళి మళ్ళీ స్పార్టాని రూల్ చేస్తాడు. అందరికన్నా ముందుగా ఇంటికి వెళ్దామని ఒడిసియస్ బయలుదేరితే తను ఇంటికి వెళ్ళడానికి 10 ఏళ్ళు పడుతుంది. ఈ స్టోరీని క్లియర్గా ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చూడండి. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలానే గ్రీక్ మైథాలజీ మీద ఇంకా వీడియోస్ కావాలి అనుకుంటే గ్రీక్ మైథాలజీ అని కింద కామెంట్స్ చేయండి. మీరు కనుక ఇంట్రెస్ట్గా ఉంటే ఇంకొక వీడియోని వెంటనే దింపుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.